జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది సింధు ఇది కాల్ సెంటర్ జాబ్ మనకొద్దు నైట్ డ్యూటీస్ ఉంటాయి నాకు ఇబ్బంది కదా జాబ్ చేసేది నేను కదా నువ్వు జాబ్కి వెళ్తే నేను ఒక్కనే పడుకోవాలి నాకు ఇబ్బంది కదా ఇదిగో ఈ జాబ్ బాగుంది ఇది డే టైం ఏంటిది బేబీ సిట్టింగా మను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నీకు ప్రాక్టీస్ అవుద్దని చెప్పాను నో వే నేను ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నానో అదే ఫీల్డ్ లో జాబ్ చేస్తాను అయితే ఈ రిసెషన్ పోయేదాకా నీకు జాబ్ రాదు తప్పకుండా వస్తుంది ఇప్పుడే వెతికి చూపిస్తాను నో వే వేస్ట్ ఆఫ్ టైం యూ క్యారీ ఆన్ నేను ఇప్పుడు వస్తా మేడం కొరియర్ ఇక్కడ సంతకం పెట్టండి మేడం థ్యాంక్ యూ మేడం గుడ్ న్యూస్ గుడ్ న్యూసా ఏంటది నాకు లెటర్ వచ్చింది లెటరా లవ్ లెటరా ఓ మరి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు దేనికి పిలిచారు మొద్దు అర్థం కాలేదా ఐ గాట్ an interview letter రియల్లీ yes ఇదిగో చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇలా అప్లై చేయగానే అలా ఇంటర్వ్యూకి పిలిచేశారు పిలుస్తారులే ఎంతైనా హీరోయిన్ ఫేసు ఫోటోజెనిక్ లుక్స్ చూడగానే పడిపోతారు నాలాగా స్టూపిడ్ ఇంటర్వ్యూకి పిలిచేది క్వాలిఫికేషన్స్ చూసి ఫేస్ చూసి కాదు అక్కడ అడిగే క్వశ్చన్స్ కూడా సబ్జెక్ట్ గురించే ఉంటాయి ఫేస్ గురించి దాని ఫేస్ పౌడర్ గురించి కాదు ఓకే ఓకే ఏదో నేను మెచ్చుకుందామని అలా అన్నాను డార్లింగ్ అయితే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలిగా బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతాను నో డౌట్ డార్లింగ్ టేక్ దిస్ ఏంటివి ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ లాజికల్ రీజనింగ్ వీటి మీద మంచి మంచి బుక్స్ ఉన్నాయి నీకు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ మొగుడంటే నీలా ఉండాలి మరి ఇంత మంచి మొగుడికి ఇలాంటి మంచి టైంలో ఓ మంచి ప్రెజెంటేషన్ ఇవ్వచ్చుగా ఇంత చిన్న ప్రెజెంటేషన్ సరిపోదు ఇంతకన్నా పెద్ద ప్రెజెంటేషన్ కావాలంటే రాత్రి దాకా వెయిట్ చెయ్యి సింధు నో మోర్ డిస్టర్బెన్స్ నువ్వు ఆ టీవీతో టైం పాస్ చెయ్యి నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాను బాయ్ ఆ లిప్స్టిక్ తుడుచుకో మై స్వీట్ డార్లింగ్ సింధు ఏంటి నాకు నిద్ర వస్తుంది అయితే అక్కడే పడుకో నేను అక్కడికి వస్తాను కుదరదు ఇవాళకి నీ పడక అక్కడే ఇక్కడ దోమలు కుడుతున్నాయి మన ఇంట్లో దోమలు లేవు నిన్నే దోమ కుట్టిందో ప్రేమ దోమ ఇవాళ రాత్రికి దాన్ని చంపేసి హాయిగా పడుకో గుడ్ నైట్
బాయ్ హాయిగా నిద్రపోతున్నాడు. బ్యాడ్ బాయ్ ఇంకా నిద్రపోలేదు. నో, నువ్వు ఇక్కడే పడుకో, నేను వెళ్తున్నాను. సింధు ఆగు. సింధు సింధు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని సంబరపడ్డం కాదు, అక్కడ చాలా కుస్తీలుంటాయి. నేనన్నిటికీ రెడీ. మొన్న ఈ మధ్యనే ఓ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే నీకు డాన్స్ వచ్చా అని అడిగారంట, నీకు తెలుసా? డాన్సా? సాఫ్ట్వేర్ జాబ్ కి డాన్స్ దేనికి? డాన్స్ తెలిసిన అమ్మాయిలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ అంట. అయినా నీకు డాన్స్ రాదుగా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మ్యూజిక్ ప్లే చెయ్యి, ప్లే చెయ్యి. ఓకే ఓకే, కూల్ కూల్. రాములగా బుగ్గలవాడా, బురుజుగోడ నిబ్బరాల కండలవాడా, రాజాపేటాల కులకాడా, కలుసుకుంట కాజుల పేరు పట్టకరారా, అల్లా బక్షు అత్తరు తెచ్చా, కొత్తపేటకు కారైగా కట్టుకొచ్చా, రంగా వెళ్ళే రైలు బండి, రయ్య మంది పెట్టే వేడ పట్టుకొచ్చా. ఓకే ఓకే, ఇది ఓకే. మరి నిన్ను పాట పాడమంటే? అది కూడా పాడమంటారా? పాడమంటారు. ఏయ్, నీకు రాదు కదా, నీకు రాదు కదా. నాకు వచ్చు మను. అవునా? పాడతావా? అయితే నేను ఇప్పుడు వెళ్ళొస్తా. మను ప్లీజ్ క్యారీ ఆన్. నిన్ను ఎదలోకి గుంజుకున్నా, నిన్నే ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరులు ఈ బతికి, తేనె చూపి చల్లానపై చిందేలా, తననంటూంది మనసి నీరు పడ్డ అద్దంలా, కొత్త మళ్ళీ హారం, కుడి చెట్టి గడియారం, పెద్ద పులినైనా అణిచే అధికారం, నీ వెళ్ళి నాక నీ నీడే పోనండి పోనంది, గుండె కింద నీడొచ్చి కూర్చుంది. పాట బాగా పాడావు. ఓకే, ఇంటర్వ్యూలో సపోజ్ ఫర్ సపోజ్ రొమాన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే? నాకింకా పెళ్లి కాలేదని చెప్తాను. పోనీ ముద్దు పెట్టడం వచ్చా అని అడిగితే? వచ్చని చెప్తాను. అవును, పక్కింటి పాపల్ని చుట్టాల పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను కదా. నువ్వు ఒక్కడవే క్లవర్వి కాదు, ఐఎమ్ ఆల్సో క్లవర్. ఓకే ఓకే, బీ ఇన్ ద మూడ్. ఇప్పుడు నన్ను పక్కింటి పిల్లాడు అనుకో, ఐ మీన్ పిల్లాడు అనుకో, నాకు ముద్దు పెట్టు. బీ కేర్ఫుల్. బాగుంది, ఇట్స్ ఓకే. హే మను, ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఇది కాదు కదా. ఐ థింక్ సో, ఇంకోలా ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఈ పర్ఫ్యూమ్ కి జాబ్ ఇచ్చేయచ్చు, రెజ్యూమ్ చూడక్కర్లేదు. మను, బి సీరియస్. ఓకే మేడం. మీ రెజ్యూమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీలాగే. థ్యాంక్ యూ సార్. మా కంపెనీలో తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మీలా అందమైన వాళ్ళు లేరు మేడం. వాట్ యు మీన్? నేను తెలివైన దాన్నా కాదా? నో 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 నో, మీరు చాలా తెలివైన వాళ్ళు, కానీ అందంగా ఉన్నారు. మీరు మ్యారీడా అన్మ్యారీడా? ఈ జాబ్ కి ప్రశ్న అవసరమా? మాకు అవసరం.
ఏంటంటే మా కంపెనీలో పనిచేసే ఫీమేల్ ఎంప్లాయీస్ ని మేము ప్రేమిస్తాం. మేము కాళ్ళు ఇరక్కొడతాం. అయితే మీరు సెలెక్టెడ్. మీకు జీతం ఎంత కావాలి? మార్కెట్ లో బెస్ట్ సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఎంత కావాల్స్తే అంత తీసుకోండి. బోనస్ గా మా ప్రేమను కూడా తీసుకోండి. మను, నువ్వు సీరియస్ గా లేవు. నేనెప్పుడు సీరియస్ గా ఉండను. ఏం చేయను? ఇలా అయితే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి మను? అయితే ఒక పని చేస్తా. క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేసి ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళని పిలిపించినా? సరే పిలిపించు, నీకంటే వాళ్ళే బెటర్. మేడం, ఇంటర్వ్యూ అయిపోయింది కదా, మరి జాబ్ లో జాయిన్ అవుతారా? ఏం జాబ్? అది ఆ గదిలోకి వెళ్ళాక డిసైడ్ చేస్తాను. నాటీ బాయ్. సింధు, ఇదిగో బుగ్గలు ఎప్పెడుతుంది, దీనికి నువ్వే ముద్దు పెట్టాలి. హాయ్. హాయ్, మిస్టర్ గంగారాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. రైట్, గ్లాడ్ టు మీట్ యూ. ఈమె నా అసిస్టెంట్ పద్మ. భార్యను కూడా నేనే. ఓ, మీది లవ్ మ్యారేజ్? యా, నేను పెప్పర్మెంట్ అనుకుని లవ్ చేశాను. తను చూయింగ్ గమ్ లో పెళ్ళామైపోయింది. ప్లీజ్ కమ్ ఇన్. సింధు, సింధు త్వరగా రా. వస్తున్నా. షీఈ్ మై వైఫ్ సింధు. నమస్తే. రేపు ఇంటర్వ్యూకి వెళ్లాల్సింది తనే. మీరేం టెన్షన్ పడద్దు. మీరు బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అయిపోయేలా చూసే బాధ్యత నాది. ఆ విషయంలో మా ఆయన పర్ఫెక్ట్. ఆ విషయంలో అంటే మిగతా విషయాల్లో కాదా? ఏదో సర్దుకుపోతున్నానండి. పద్మ, మనం ఇక్కడికి అసైన్మెంట్ మీద వచ్చాం, పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయకూడదు. షూర్ సార్. సింధు గారు, జాబ్ కి ఇంటర్వ్యూ అంటే అగ్ని పరీక్ష, ఫైర్ టెస్ట్. ఆయన జేబులో ఎప్పుడు అగ్గిపెట్టి ఉంటుందమ్మా. మా ఆవిడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు కాఫీ తీసుకుంటా, గంట తర్వాత టీ తీసుకుంటా, ఆ తర్వాత లంచ్ తీసుకుంటా. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వద్దాం. ఇంటర్వ్యూ ఏదైనా సరే క్లోజ్డ్ డోర్స్ వెనకాలే జరుగుతుంది. మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే ఓకే, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. నేను ఇంటర్వ్యూ రూమ్ ప్రిపేర్ చేస్తాను. గుడ్, నేను ఆ రూమ్ చూసొస్తా. రానక్కర్లేదు, అక్కడే తగలడండి. నేను క్యాండిడేట్ ని పంపిస్తా. డన్నా? డన్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఈయన మీ ఆయన? అవునండి. ఈడు జోడు బాగున్నారు. హలో. మీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. ఎక్కడ కొన్నారు? తెలీదు, మా మమ్మీ కొన్నారు. అడిగి చెప్తారా? నేను అలాంటివే తీసుకుంటాను. ఆవిడ ఫోన్ నంబర్ ఇస్తాను, కనుక్కోండి. ఒట్టి నస. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు? ఆన్లైన్ లో కొన్నాను. ఏ సైట్ లో? గుర్తులేదండి. నాకు డ్రెస్ ఇలాంటిదే కావాలండి. ఇది బాగుందా అండి? బాగుందండి. మరి ఇది ఎక్కడ కొన్నానో డీటెయిల్స్ చెప్పనా? వద్దండి, నేను కర్చీఫ్ వాడను. అయ్యో, మరి జలుబు చేసినప్పుడు కూడా వాడరా? ఆడవాళ్ళకి చీర కొంగు ఉంటుంది, కర్చీఫ్ అక్కర్లేదు. ముక్కు హాయిగా తుడుచుకోవచ్చు. ఈ పద్మ సోది పెట్టుకుంటూ కూర్చుంది. Damn it. నీ సోదైపోతే చాంబర్లోకి పంపిస్తావా? వచ్చేస్తున్నాను సార్. మీరు ఇక్కడే కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు చాలా టఫ్ గా ఉంటాయి. మీరు ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పగలిగితే మీకు ఈ జాబ్ గ్యారంటీగా వస్తుంది. అసలు సార్ ఏమేం క్వశ్చన్స్ వేస్తారండి? మీకేమైనా ఐడియా ఉందా? ఐడియా ఉండటం ఏంటి? అవన్నీ రాసిచ్చేది నేనే కదా. మీ గురించి మీరే 2 సెంటెన్స్లో చెప్పండి. నేను ఒక అందమైన తెలివైన అమ్మాయిని. నా ఫ్యూచర్ అందంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక తెక్కలోని, ఎప్పుడేం చేస్తానో నాకే తెలీదు. భలే చెప్పారండి. ఇలా నిజాయితీగా మాట్లాడే వాళ్ళకి జాబ్ తొందరగా వస్తుంది.
మీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి? మేమే ఎందుకు ఇవ్వాలి? ఇలా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాను. మీ కంపెనీలో హ్యాపీ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటే అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి నాలాంటి వాళ్ళకి మీరు తప్పకుండా జాబ్ ఇవ్వాలి. నాకు ఈ ఉద్యోగం పెద్దగా అవసరం లేదు, మా ఆవిడికి ఎలాగో ఇస్తున్నారుగా. అయ్యో బాబోయ్, మీ కాన్ఫిడెన్స్ అదిరిపోయింది. మీ వీక్నెస్ ఏంటి? మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏదైనా టాస్క్ పూర్తయ్యేదాకా మొండిగా వదలకుండా ఉండడం నా వీక్నెస్. అది పూర్తి చేశాక దాన్ని పూర్తిగా మర్చిపోవడం నా స్ట్రాంగ్ పాయింట్. నా వీక్నెస్ మీరే. అవును, లేడీస్ తో చాటింగ్ నా వీక్నెస్. నేను ఒకసారి చాటింగ్ చేశాక ఆ లేడీస్ వదలకుండా నా వెంట పడడం నా స్ట్రాంగ్ పాయింట్. బాబోయ్, మీరన్నీ నిజాలు మాట్లాడేస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది. అదేంటి, పెళ్ళైన లేడీస్ కి సిగ్గుండదని మా ఆవిడ చెప్పిందే. మీ జీవితంలో ఒక్క విషయం మీరు మార్చుకోకూడదు అనుకుంటే అదేంటి? నా పర్సనాలిటీ, నా పాజిటివ్ యాటిట్యూడ్. గుడ్, మీరు సెలెక్ట్ అయిపోతారు. బాండ్ పేపర్ మీద రాసిస్తాను. బట్ అన్ని ఇంటర్వ్యూలు ఇలా ఉండవు కదా, కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఓ చెత్త ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరెంతసేపు చేసింది అదే కదా. మీరింత చార్మింగ్ గా ఉన్నారు కదా, మా కంపెనీలో జాబ్ దేనికి? సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. వెల్, మనుషులు ఎవరైనా జీతాన్ని బట్టి పనిచేస్తారని నా ఉద్దేశం. కాబట్టి మీకే ఈ ఉద్యోగం నేనెందుకు ఇవ్వాలి? ఒక్క షరతు మీద నేను మీకు ఈ ఉద్యోగం ఇస్తాను. వచ్చే వారం నేను యూరోప్ వెళ్తున్నాను. నాకు కంపెనీగా మీరు వస్తానంటే ఇప్పుడే అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తాను. ఏమంటారు? షూర్ సార్, నాకు ఈ ఉద్యోగం కావాలి. మీరు ఎలా చెప్తే అలా. గుడ్. థ్యాంక్ యూ సార్, నేను రేపు రిపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మను, నాకు జాబ్ వచ్చింది. అవునా? కానీ బాస్ నన్ను యూరప్ టూర్ రమ్మంటున్నారు. ఏంటి? ఎవరు? మీ ఆయన. వాడు జిమ్ ఓడిపోను, వాడు పళ్ళు రాలిపోను, వాడు జుట్టు ఓడిపోను. సింధు, ఇదేదో సీరియస్ మ్యాటర్ లో ఉంది, పద వాడి కాళ్ళు చేతులు విరిచేద్దాం. సారీ సార్, నాకు ఇలాంటి సిచ్యువేషన్ గనక వస్తే ఎలా డీల్ చేస్తానో మీకు చూపించాను. గుడ్. నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, నీ డేరింగ్, నీ యాటిట్యూడ్ చాలా బాగున్నాయి. నీకు లైఫ్ లో ఎక్కడికెళ్ళినా ఉపయోగపడతాయి. కంగారులో తిట్టేశాను, ఏమనుకోకండి. తిడితే తిట్టావులేవే, కానీ అవేం తిట్లు? కరెక్టే, అవి ఇంట్లో వాడే తిట్లు, బయట వాడకూడదు. సారీ సార్, మరి సింధుకి గ్రూప్ డిస్కషన్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తానన్నారు. తప్పకుండా ఇప్పుడే ఇక్కడే స్టార్ట్ చేద్దాం. సరే, వెళ్ళి మంచిది పట్టరా. ఏంటది? నేను నీ భార్యని, నౌకర్ని కాదు. భార్య అంటే నౌకరేనే, వేరే చెప్పాలా? పళ్ళు రాలగొడతా. మ్, నౌకరు కావాల్సి వస్తే ఇంకో దాన్ని తెచ్చుకో. నేను అందుకే మన పని మనిషి రత్తాల్ని నా రెండో భార్య చేసుకుంటాను అంటే నువ్వే అడ్డం పడుతున్నావు. నీకు రెండు పెళ్ళొక్కటే తక్కువైంది. సింధు, మీరే చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆవిడ సంగతి వదిలేయండి, మీరు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. భార్యతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నాకు ఇలానే మాట్లాడాలని ఉంటుంది. వద్దులే, ప్రాక్టీస్ లేని పనులు చేయడం వేస్ట్. భార్య అంటే నౌకర్ అన్నట్టు మీ పాత ఆలోచనలు మార్చుకోండి. షీఈ్ మోర్ దెన్ యువర్ ఫ్రెండ్. ఆమెను ఫ్రెండ్ లా చూసుకోండి, మీ లైఫ్ సాఫీగా గడిచిపోతుంది. అంటే ఆవిడ అన్నవన్నీ కరెక్టేనా? తప్పు నాదేనా? వీక్నెస్లు అనేవి ప్రతి వాళ్ళలో ఉంటాయి, వాటికి అడ్జస్ట్ అయిపోవడమే లైఫ్. ట్రై చేయండి. మీకే బయట కూర్చుని కబుర్లు బాగానే చెప్తారు, పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. సంప్రదాయం కంటే సాన్నిహిత్యం ఎక్కువగా ఉండాలి. ఇంకోసారి మీరు ఇలా మాట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు. ఇదంతా గ్రూప్ డిస్కషన్ లో మీ కాన్ఫిడెన్స్ గురించి, మీ ఒపీనియన్స్ గురించి మేం పెట్టిన ఓ చిన్న టెస్ట్. నిజానికి మేమిద్దరం పోట్లాడుకోలేదు. నాకు అదే అనిపించింది సార్.
మీకంత ధైర్యం లేదని ఇందాక మీ ఆవిడే చెప్పింది. అది కూడా బ్లఫే. మొత్తానికి ఈరోజు మేము ఒక తెలివైన అమ్మాయి ఫ్యూచర్ కి సాయపడ్డామన్న సాటిస్ఫాక్షన్ కలిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సింధు డార్లింగ్. థ్యాంక్ యూ మను. నేను కూడా రానా? నేను ఒక్కదాన్ని వెళ్తానులే. ఆ ఏరియా నీకు కరెక్ట్ గా తెలియదేమో. తెలియకపోతే నేను తెలుసుకుంటానులే మను. డోంట్ వరీ. ఇది సిటీ, అడవేం కాదు కదా. సింధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మను. సింధు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చేంత వరకు నాకు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చుగా, నీ గుర్తుగా. అవునా? బాయ్. మను, 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 సింధు, మను, మను. గుడ్ న్యూస్. ఏంటి గుడ్ న్యూస్? ఎస్, నేను ఇంటర్వ్యూ చాలా కాన్ఫిడెంట్ గా చేశాను. ప్రతి క్వశ్చన్ కి క్లారిటీగా ఆన్సర్లు చెప్పాను. అయితే ఉదయం నా మొహం చూడడం వల్ల నీకు మంచి రిజల్ట్ వచ్చిందనమాట. ఎస్. అవును, ఇంతసేపు ఏం చేస్తున్నావు? నిన్నెప్పుడు మళ్ళీ చూస్తానా అని ఎదురు చూస్తూ చూస్తూ వంట చేస్తున్నాను. థ్యాంక్ యూ.